బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. చిన్న చిత్కా యూట్యూబర్స్ దీన్ని ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తారు. 100 కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ఆఫర్ చేయడానికి కారణాలు ఏంటి? ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి కోట్లకు పడగనెత్తిన వారిలో టాప్ యూట్యూబర్స్ సైతం ఇప్పుడు భయపడుతున్నారు. కొంతమంది పారిపోతే కొంతమంది ఊచలు లెక్క పెడుతున్నారు. మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భయం పట్టుకుంది. కొంతమంది ఇక చెయ్యం బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 100 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తాజా గణాంకాల ప్రకారం 1000 మంది సూసైడ్ చేసుకున్నారు. అక్షరాల 1000 మంది అమాయకులు దీనికి బలయ్యారు. అందుకే ఈ బెట్టింగ్ యాప్పై సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. లెట్స్ వాచ్ ద స్టోరీ. బెట్టింగ్ యాప్స్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. వాటిని ప్రమోట్ చేసిన వారు మాత్రం రూపాయలు సంపాదించుకున్నారు. ఇదే అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇటీవల ఉద్యమం ప్రారంభించారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. బెట్టింగ్ అన్నది ఒక విషచక్రం, అందులో చిక్కుకుంటే అంతే సంగతులని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ల వల్ల కుటుంబాలు కూడా నష్టపోతాయని చెప్పారు. బెట్టింగ్ యాప్స్పై ప్రజలకు అవగాహన వచ్చినప్పుడే వాటిని అరకట్టగలమని అభిప్రాయపడ్డారు. గతంలో లోన్ యాప్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, మైక్రో ఫైనాన్స్ వంటి వాటిపై పోరాటం చేశామని గుర్తు చేశారు. సురేఖవాణి కుమార్తెతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అందరిపైన కేసులు నమోదు చేయాలి. సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీ మాయలో జీవితాలు నాశనం అవుతున్నాయి. బెట్టింగ్ అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యే కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. దీనిపై అందరూ కలిసి పోరాడాలి అని సజ్జనర్ స్పష్టం చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం సేకరించవచ్చు. ఈ సమాచారంతో మరిన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయవచ్చని సజ్జనర్ వ్యాఖ్యానించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి వేలలో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతూ ఇలాంటి వారిని మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు? ఏమైనా దేశసేవ చేస్తున్నారా? సమాజ హితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా అని సజ్జనర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్టు చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి బెట్టింగ్ భూతాన్ని అంతం చేయాలి. లేకపోతే మరిన్ని కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది అని సజ్జనర్ వ్యాఖ్యానించారు.